వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మళ్ళీ మొదలైంది. సాధారణంగా ఫ్యాన్స్ వార్ మరి ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. ఒక తరంలో సీనియర్ ఎన్టీఆర్ గారికి సూపర్ స్టార్ కృష్ణ గారికి మధ్య ఫ్యాన్స్ వార్ నడిచేది. అయితే ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళకే అవన్నీ గుర్తుంటాయి. ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వార్ నడిచింది. సో ఆ తర్వాత యువ హీరోల మధ్య ఫ్యాన్స్ వార్ నడిచినటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్య ఫ్యాన్స్ వార్ నడుస్తుంది. అంటే వాళ్ళ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుందని చెప్పాలి. మనశంకర వరప్రసాద్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో సినిమా విజయవంతంగా దూసుకువెళ్ళటం, కలెక్షన్లు విపరీతంగా కలెక్ట్ చేయటం, సో థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులు పట్టడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరీ సంక్రాంతి పండగ 3 రోజులైతే హౌస్ఫుల్ బోర్డులు, కుర్చీలు దొరక్క స్పెషల్ కుర్చీలు వేయించటం. అంటే టికెట్లు సాధారణంగా థియేటర్లో ఉన్న సీటింగ్ వరకే టికెట్స్ ఉంటాయి, సీట్ నెంబర్ ఉంటుంది. ఆ సీట్లు కాకుండా స్పెషల్గా కుర్చీలు వేయించి సినిమా చూపించిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల జరిగింది. తెలంగాణలో నైజాం జిల్లాలో కూడా అనేక చోట్ల జరిగిన పరిస్థితి ఉంది. అంటే ఆ స్థాయిలో మనశంకర వరప్రసాద్ సినిమా దూసుకెళ్తుంది. సో అంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలు కూడా అద్భుతంగా హిట్ అయిన పరిస్థితి ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. అఖండ 2 కూడా మంచి కలెక్షన్సే వసూలు చేసింది. అదేవిధంగా చాలామందిని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా అఖండ 2లో సనాతన ధర్మం సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మరి సీన్స్ అవన్నీ ఉండటం అందరూ కూడా చూశారు. సో ఫ్యాన్స్ అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా కూడా అదేవిధంగా హిట్ అయింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చరు, ఫైట్లు, డ్యాన్సులు, సో ఎమోషన్స్, సెంటిమెంటు, సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో టైమింగ్ తగ్గట్టు కామెడీ, సో ఈ సినిమా బాగా హిట్ అయింది. అయితే గత 4-5 రోజుల నుంచి చూస్తే చిరంజీవి గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా తిట్టుకుంటా ఉన్నారు. అఫీషియల్ పేజెస్లో కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొన్ని పేజీల్లో, అంటే అఫీషియల్ పేజీలు అంటాం కన్నా వారు నడిపేటువంటి కొన్ని పేజీల్లో చిరంజీవి గారిని ట్రోల్ చేయటం. ఇక్కడ జనసేన వాళ్ళు, జన సైనికులు ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో సోషల్ మీడియాలో, వారి అఫీషియల్ ఖాతాల నుంచే వారు బాలకృష్ణ గారిని ట్రోల్ చేయటం. మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ వర్సెస్ నందమూరి బాలయ్య ఫ్యాన్స్ల మధ్య వార్ నడుస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, 164 స్థానాలు సాధించింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సఖ్యతగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఈ కూటమి ప్రభుత్వం ఐక్యతకి, ఈ కూటమి పార్టీల ఐక్యతకి పెద్ద దెబ్బని చెప్పాలి. సో అసలు ఈ ఫ్యాన్స్ వార్ని ఎవరు మొదలుపెట్టారు, ముందు ఏ హీరో మీద ఎవరు అవహేళనగా మాట్లాడారు అనేటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆ సోషల్ మీడియాలు మెయింటైన్ చేస్తున్నటువంటి ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళు మానిటరింగ్ చేయాలి, వారిని అరికట్టాలి. ఎందుకంటే చిరంజీవి గారిని తెలుగుదేశం వాళ్ళు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ ట్రోల్ చేస్తే జనసేన వాళ్ళు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అభిమానిస్తారు జనసేన వాళ్ళు, చిరంజీవి గారిని కూడా అదే విధంగా అభిమానిస్తారు. చిరంజీవి గారి లెగసీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కంటిన్యూ అవుతుంది జనసేనలో, అందులో డౌట్ లేదు. మరి అలాంటప్పుడు చిరంజీవి గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే జనసేన చూస్తూ ఊరుకోదు. సో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సో జన సైనికులు బాలకృష్ణ గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే తెలుగుదేశం చూస్తూ ఊరుకోదు, వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగూ చేస్తుంది. ఎందుకంటే ఈ 2 పార్టీలు టీడీపీ, జనసేన విడిపోతే వైకాపా 100కు 100% అధికారంలోకి వస్తుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. సో కాబట్టి వాళ్ళలోని కొన్ని బృందాలు తెలుగుదేశం, జనసేన ఐక్యతని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే నిత్యం పనిచేస్తూ ఉంటారు. మరి ఆ మాత్రం ఆలోచన కూడా ఈ 2 పార్టీలకు చెందినటువంటి యాక్టివ్గా ఉండేటువంటి కొంతమంది కార్యకర్తలకి లేకపోవటం అనేది దురదృష్టకరమైనటువంటి అంశంగా మరి ఆయా పార్టీల అధిష్టాన వర్గాలు కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సినిమా మీద వార్ అనేది అది కరెక్ట్
పద్ధతి కాదనేటువంటి వాదన కూడా వినపడుతుంది. చిరంజీవి గారి సినిమా హిట్ అయితే 100 కోట్ల కలెక్షన్స్ వస్తాయి, ఆ డబ్బులు ప్రొడ్యూసర్లకు వస్తాయి, సో వాళ్ళు బాగుపడతారు, బాగుంటారు. బాలకృష్ణ గారి సినిమా హిట్ అయితే వాళ్ళ ప్రొడ్యూసర్లు బాగుపడతారు, వాళ్ళు బాగుంటారు. ఈ ఫ్యాన్స్ వార్ అనేది దేనికోసం? ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫ్యాన్స్ వార్ జరుగుతుంది? సినిమాల మధ్య ఫ్యాన్స్ వార్ అనేది ఎంతవరకు కరెక్ట్? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? సో సమాజం కోసం ఆలోచించో, లేకపోతే జనసేన పలానా మిస్టేక్ చేస్తుందని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడొచ్చు, తెలుగుదేశం పలానా మిస్టేక్ చేస్తుందని జనసేన వాళ్ళు మాట్లాడొచ్చు, జనానికి ఉపయోగపడేటువంటి అంశాలు. కానీ సినిమాల గురించి ఇటు బాలకృష్ణ గారిని జనసేన వాళ్ళు, చిరంజీవి గారి అభిమానులు ట్రోల్ చేయటం, ఇటు చిరంజీవి గారిని వీళ్ళకన్నా ఎక్కువగా 4 రెట్లు ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు, బాలకృష్ణ గారి అభిమానులు ఇష్టానుసారంగా మాట్లాడటం, వారి కనుసన్నల్లో నడిచేటువంటి కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నిత్యం చిరంజీవి గారిని ట్రోల్ చేయటం, ఆయన వయసు గురించి మాట్లాడటం. సో ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో కూటమి ఐక్యతకి విచ్ఛిన్నం చేసేటువంటి అంశాలు. కాబట్టి ఆ 2 పార్టీలకు చెందినటువంటి సోషల్ మీడియాని కట్టడి చేసేటువంటి హెడ్లు ఎవరైతే ఉంటారో కనీసం వాళ్ళు ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. వారు ఎప్పటికైనా ఒక మెసేజ్ను పాస్ చేయాలి. అటు తెలుగుదేశం ఎవరైతే సోషల్ మీడియాని మరి వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారో హెడ్లు, లేదా ఐటీడీపీని ఎవరైతే మానిటరింగ్ చేస్తున్నారో, సో వాళ్ళ దాంట్లో చిరంజీవి గారి మీద నెగిటివ్గా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. అదేవిధంగా ఇటు జనసేనకి బాలకృష్ణ గారి మీదో లేకపోతే ఇంకొకరి మీదో ఆయా పార్టీకి చెందినటువంటి వారి మీద నెగిటివ్గా ఎవరైనా మాట్లాడితే వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత జనసేన వాళ్ళకు ఉంటుంది. సోషల్ మీడియా హెడ్స్ ఎవరైతే మానిటరింగ్ చేస్తారో వాళ్ళకి. అంటే ఇక్కడ అఫీషియల్గా పార్టీ అధిష్టానాలు రన్ చేయించేటువంటి ఖాతాల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. సాధారణంగా జనసేన పార్టీకి అఫీషియల్గా సోషల్ మీడియాలో రన్ చేసేటువంటి ఖాతాలు అసలు ఆ వ్యవస్థ లేదు. కానీ తెలుగుదేశానికి ఆ వ్యవస్థ ఉంది. అయితే దాంట్లో నుంచి వచ్చినటువంటి పోస్టులు ఏ విధంగా వస్తున్నాయి అనేది వాళ్ళు మానిటరింగ్ చేసుకోవాలి. ఒకవేళ జనసేనకు చెందినటువంటి కరుడుగట్టిన కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పోస్టింగ్స్ కానీ వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కానీ ఖచ్చితంగా వారు కూడా కొంత మానిటరింగ్ చేసిన అవసరం ఉంటుంది. ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేయకపోయినప్పటికీ కూడా సో ఆ పార్టీకి సింపథైజర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంతో కొంత మానిటరింగ్ చేయాలి. వారిని ఎంతో కొంత నెగిటివిటీ వైపు వెళ్లకుండా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత వీరికి ఉంటుంది. ఈ 2 పార్టీలకు చెందినటువంటి ఆ సోషల్ మీడియాకి చెందినటువంటి అధిపతులు కానీ లేకపోతే ఆ పార్టీలకు చెందినటువంటి అధిష్టానానికి చెందినటువంటి ఎవరైతే పెద్దలు కానీ వాళ్ళు కనుక మానిటరింగ్ చేయకపోతే ఈ వివాదం తారాస్థాయికి వెళ్ళేటువంటి ప్రమాదం పొంచి ఉందనేటువంటిది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఈ వివాదం తారాస్థాయికి చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పనంగా వారికి అధికారాన్ని కట్టబెట్టిన వారు అవుతారని చెప్పేసి కూటమికి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో వారి ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ ఫ్యాన్స్ వార్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వారు. ఎన్నో సంవత్సరాలుగా చిరంజీవి గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ జరిగింది. ఒకప్పుడు ఒకరు ఫ్లెక్సీలు ఒకరు చించుకునేవారు. కాలేజీల్లో, స్కూళ్ళల్లో చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అని ఒకరికొకరు కొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకోవటం, పోస్టులు చేసుకోవటం, అదేవిధంగా వీడియోలు చేసుకోవటం, ఇప్పుడు అంతా కూడా డిజిటల్ వార్ కిందకు వచ్చింది. కాబట్టి ఇది కూడా ప్రమాదకరమే. ఎందుకంటే ఈ డిజిటల్ వార్ అనేది మరి చాలా ప్రభావితం చేస్తుంది ఎన్నికలకు సంబంధించి. కాబట్టి ఆయా పార్టీలు కానీ లేకపోతే ఆయా హీరోలకు సంబంధించినటువంటి మరి అభిమాన సంఘాల నాయకులు కానీ ఖచ్చితంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు 1-2 సందర్భాల్లో ఒకరికొకరు చిన్న విమర్శలు ఏదైనా చేసుకున్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా వారు సన్నిహితంగానే ఉన్నారు. వాళ్ళ మధ్య వ్యక్తిగతమైనటువంటి ఎలాంటి విభేదాలు అయితే ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకవేళ కనబడిన సందర్భాల్లో కూడా ఒకరికొకరు ఎదురుపడినా కూడా వారు చాలా ఆప్యాయంగా పలకరించుకున్న సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అభిమానులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి వారి ఆ హీరోల యొక్క పరువు ప్రతిష్టని కాపాడాలి, వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాన్స్ వారిని ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఆ హీరోలకు సంబంధించినటువంటి అభిమాన సంఘాలకి కూడా ఉందనేటువంటి చర్చ అయితే నడుస్తుంది.